హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీస్ చిట్టి చిట్టి మడత కాజాలు. చాలా టేస్టీగా, స్వీట్గా, తీయగా భలే ఉంటాయి. సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కాజాలోకి పాకం వెళ్ళిందా లేదా అన్నది. అండ్ ఫోల్డింగ్స్ కూడా చూడండి, చాలా క్లియర్గా ఉంది. ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 కప్ మైదాన్ వేసుకోవాలి. ఏ కప్ అయితే తీసుకుంటున్నారో అదే కప్తో అన్ని క్వాంటిటీస్ వేయండి. కొంచెం అంటే కొంచెం చిటికెడు మీద సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ సోడా, అలానే 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసినవన్నీ మైదాకి బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెంగా వాటర్ వేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా మైదాని కలుపుకోవాలి. ఇలా రౌండ్ బాల్లా చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్ పంచదార వేసుకోవాలి. దానికి 1/2 కప్పు వాటర్ని వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా పాకం రెడీ చేసుకోవాలి. సో ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా కొంచెం తీసుకొని చేతులతో చెక్ చేసుకోవాలి. అలా స్టిక్కీనెస్ వస్తే అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం యాలక్కాయల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక నిమ్మ చెక్కని తీసుకొని 3 లేదా 4 చుక్కల నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల పాకం అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మైదాని తీసుకొని 2 బాల్స్లా చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ చపాతీ మీద 1 స్పూన్ నెయ్యిని ఇలా వేసుకొని చేత్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా. అండ్ నెక్స్ట్ కొంచెం మైదా పిండిని కూడా చల్లుకొని సేమ్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చేత్తో. అండ్ ఇలా రోలర్ని తీసుకొని 4 సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి. ఒకసారి ఇలా రోల్ చేయగానే మైదాని రాసి మళ్ళీ రోల్ చేయాలి. ఇలా ప్రతిసారి రోల్ చేసేటప్పుడు మైదాని వేయటం వల్ల కాజా ఫోల్డింగ్స్ అనేవి అతుక్కోకుండా ఉంటాయి. పక్కన ఎక్స్ట్రా ముక్కల్ని కూడా ఇలా పెట్టేసుకొని రోల్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న ఈ రోల్కి సైడ్స్ తీసేసి నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. లేదు అంటే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. చూసారా లోపల ఫోల్డింగ్స్ ఎలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అలా కట్ చేసిన దాన్ని జస్ట్ ఫింగర్తో లైట్గా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే లోపల పొరలు అనేవి అతుక్కుపోతాయి. సో కొంచెం స్లోగా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోవటమే. ఇలా రెడీ చేసుకున్న ఈ కాజాలని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కాజాలని అందులో వేసేసుకోవాలి. కాజాలు వేయంగానే రెండో వైపుకి తిప్పేయకూడదు. అవి గోల్డెన్ కలర్ వచ్చి ఇలా పొంగుతూ ఉంటాయి. పొంగిన తర్వాత నిదానం ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ కాజాలని మీడియం ఫ్లేమ్లోనే వేగించుకుంటే లోపల పొరలన్నీ కూడా బాగా వేగుతాయి. అండ్ ఈ కాజాల్ని నేను ఒకటి తీసి చూపిస్తున్నాను, ఫోల్డింగ్స్ అనేవి ఎలా కనిపిస్తున్నాయి అన్నది. సో గోల్డెన్ కలర్ రాగానే నూనెని వడకట్టి డైరెక్ట్గా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకాన్ని ఏదైనా లోతు గిన్నెలో వేసుకొని ఆ పాకాన్ని డైరెక్ట్గా ఈ కాజాలను అందులో వేసేసుకోవటమే. సేమ్ ఇలానే మిగిలిని కూడా వేయించుకొని పాకంలో వేసేసుకోవడమే. అంతే, మన చిట్టి చిట్టి మడత కాజాలు రెడీ అయిపోయినట్టే. మీకు క్లియర్గా చూపిస్తున్న ఫోల్డింగ్స్ ఎలా వచ్చాయి ఏంటి అన్నది. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్వీట్గా కూడా ఉంటుంది. మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నా లోపలికి పాకం వెళ్ళిందా లేదా అన్నది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ ఈజ్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. థ్యాంక్ యూ.